వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. రీసెంట్గా కాంగ్రెస్లో ఏరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిస్థితి కుర్తిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. ఆయన సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రకటించింది. అంతలోనే ట్విస్ట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ను మార్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానం నాగేందర్ను పక్కన పెట్టి వేరే క్యాండిడేట్ కోసం చూస్తున్నారు. అతనికి టికెట్ ఇచ్చి అతన్ని ఎన్నికల్లో పోటీ చేయించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేపిస్తున్నారు. టికెట్ ఎవరికి ఇస్తారో తర్వాత విషయం. కానీ ఇప్పుడు దానం నాగేందర్ను ఏరుకోరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేర్చుకొని ఆయన ఎమ్మెల్యే పదవి ఉండంగానే ఎంపీ టికెట్ ఇస్తామని చేర్చుకొని ఎంపీ టికెట్ ప్రకటించి అఫీషియల్గా అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు చేంజ్ చేయాలనుకుంటుంది, దానం నాగేందర్ను ఎందుకు పక్కన పెట్టాలనుకుంటున్నారు, దానం నాగేందర్ కాకుండా వేరే వాళ్ళకు ఎందుకు లోక్సభ టికెట్ ఇవ్వాలనుకుంటారు అనేది పెద్ద చర్చ. ఇప్పుడు దానం నాగేందర్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నిజానికి దానం నాగేందర్కు మొదటి నుంచి కూడా అనుమానం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరే కన్నా ముందే సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు తను ఎంపీకి పోటీ చేయను, నేను ఎమ్మెల్యేగానే ఉంటా, అవసరమైతే నాకు మంత్రి ఇవ్వండి హైదరాబాద్ నుంచి, నేనైతే ఎంపీగా చేయనని ఆయన కరగంటగా చెప్పారు. అప్పుడు రేవంత్ రెడ్డి అన్నది లేదు లేదు ఎంపీగా పోటీ చేయాల్సిందే, నువ్వు పోటీ చేస్తే అక్కడ నేను పోటీ చేస్తున్నట్లే, నువ్వు జస్ట్ నిలబడు నేనే గెలిపించుకుంటా అంటే, లేదు నేను ఎంపీ కనుక ఓడిపోతే తర్వాత ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది, డిస్క్వాలిఫై అవుతుంది ఎట్లా కూడా, ఎందుకంటే అఫీషియల్గానే కండవ కప్పుకొని చేరిండు, అవన్నీ బయటకు వచ్చేసిన వీడియోలు ఫోటోలు అన్నీ సీఎంఓ ఆఫీసే అఫీషియల్గా బయట పెట్టిండ్రు. ప్లస్ కాంగ్రెస్ బీఫామ్ మీద లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేస్తే ఇంకా అంతకు మించిన పెద్ద ప్రూఫ్ ఇంకొకటి లేదు. కాబట్టి బీఆర్ఎస్ ఈజీగా స్పీకర్ ఒకవేళ లేట్ చేసినా ఆలస్యం చేసినా ఈజీగా కోర్టుకు పోయి దానం నాగేందర్ మీద దానం నాగేందర్ పదవిని ఎమ్మెల్యే పదవి నుంచి దింపే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దానం నాగేందర్ ముందే తెలిసి ఇదంతా జరుగుతుందని, నేను ఎంపీగా పోటీ చేయనంటే లేదు లేదు నీ ఎమ్మెల్యే పదవి పోయినా నీకు ఇబ్బంది లేదు, మేము చూసుకుంటామని ఎంపీ టికెట్ ప్రకటించారు. దానికి దానం నాగేందర్ కొన్ని కండిషన్స్ పెట్టిండ్రు హైకమాండ్, పార్టీ హైకమాండ్కు, సీఎం రేవంత్ రెడ్డికి. ఒకవేళ నేను ఎంపీగా కనుక ఓడిపోతే నా ఎమ్మెల్యే పదవి ఎట్లా పోతుంది, కాబట్టి మా అల్లునికి ఖైరతాబాద్ టికెట్ ఇచ్చి గెలిపించుకొని ఆయననైనా మంత్రి చేయాలి, నేను మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయను, జనం తిరగబడతారు వద్దని రేవంత్ రెడ్డి దగ్గర అంటే, ఓకే మీరు ఎట్లా అంటే అట్లే, నువ్వు ఎట్లా అంటే అట్లే, నువ్వు ఎంపీగా గెలుస్తావు అవన్నీ వదిలేసాయి, ఎంపీగా ఓడిపోయినప్పుడు మిగతా ఆలోచిద్దాం, నీ ఎమ్మెల్యేకి కూడా ఎక్కడ పోదు ఒకవేళ నువ్వు ఎంపీగా ఓడిపోద్దని ఏదో భరోసా ఇచ్చి మొత్తానికి కాంగ్రెస్ కండువా కప్పేసిండ్రు. అయిపోయింది ఆడికి ఎపిసోడ్. ఇప్పుడు దానం నాగేందర్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత దానం నాగేందర్ను అక్కడి నుంచి పక్కకు జరపాలని కాంగ్రెస్ హైకమాండ్, కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డి అంటే ఇట్నో అలాగా చేర్చుకుందాం, మన దొడ్లోకి వస్తే చాలు, కండవ కప్పేస్తే అయిపోతుంది, నా అకౌంట్లో ఏరిపోతుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరిందన్న వార్తతో కొంత అలజడి సృష్టించవచ్చు అని రేవంత్ రెడ్డి ఆలోచించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్లు ముదురులు ఉన్న పార్టీ, దానిలో ఇట్లాంటి కేసులు అన్ని కేసులకు దానిలో పరిష్కారం ఉంటుంది, చర్చలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కేసులు ఇట్లాంటివి, ఒక పార్టీలోకి గెలిచి ఇంకో పార్టీలో పోతే ఏమవుతుంది, ఇట్లాంటి చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది హైకమాండ్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే, దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఎంపీగా కనుక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే అది బ్యాడ్ సిగ్నల్స్ పోతాయి, ఆయన రేపు ఓట్లు అడగడానికి కూడా చాలా అవకాశం ఉండదు. దానం నాగేందర్ ఓట్లు అడిగితే కూడా, కాంగ్రెస్ అభ్యర్థిగా ఓట్లు అడిగితే కూడా అది జనం కూడా యాక్సెప్ట్ చేయరేమో, ఆయనతో రాజీనామా చేయించి లోక్సభకు పోటీ చేపిద్దాం, అట్లయితే కొంత బాగుంటుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద మచ్చ పడుతుంది, కాంగ్రెస్ పార్టీ మీద జనాలలో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, ఇది తప్పుడు నిర్ణయం అవుతుంది, దానం నాగేందర్ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయించిన తర్వాతనే ఆయన లోక్సభకు పోటీ చేయించాలనేది సీనియర్లు హైకమాండ్కు రాసిన లేఖ సారాంశం. ఆ లేఖ నిజమే కదా అని హైకమాండ్ కూడా అనుకున్నది. నిజమే కదా, వీళ్ళు చెప్పింది సీనియర్ చెప్పింది 100% నిజం, రాజకీయాల్లో అన్ని సాధ్యమవుతాయి కానీ కొన్ని సాధ్యం కావు, అవి ఇబ్బంది పడతాయని ఆలోచించి దానం నాగేందర్ను ఎమ్మెల్యే పదవికి ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలని అక్కడ నుంచి ఆదేశాలు జారీ చేసిండ్రు ఢిల్లీ నుంచి. ఇప్పుడు దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి లోక్సభ ఎలక్షన్స్ పోటీ చేయాలి. ఇక్కడ దానం నాగేందర్ వెనకడుగు ఇస్తున్నాడు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను కాక ఎమ్మెల్యేగా రాజీనామా చెయ్యను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను, ఫస్ట్ ఎంపీ చేస్తా, ఒకవేళ ఎంపీ గెలిస్తే ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, ఎంపీ గెలవకపోతే ఏం చేయాలని అప్పుడు ఆలోచిద్దాం, నేను ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేయనంటే చేయనని దానం నాగేందర్ రేవంత్ రెడ్డి మనిషి ఎవరైతే దానం నాగేందర్ పోయి చెప్పిండ్రో దానం నాగేందర్ ఇచ్చిన రియాక్షన్ ఇది. దీంతోనే ఇప్పుడు కాంగ్రెస్
ఆల్రెడీ చెప్పాల్సిందే చెప్పింది దాన నాగేందర్కు, నువ్వు రాజీనామా చేయాల్సిందే తప్పదని. ఆయన ఒప్పుకుంటలేడు. ఫైనల్గా దాన నాగేందర్ రాజీనామా వేయకపోతే ఆయన అభ్యర్థిని మార్చాలి సికింద్రాబాద్కి, దాన నాగేందర్ ప్లేస్లో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ఒక నిర్ణయాన్ని కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు దాన నాగేందర్ ఏందో ఆయనకే అర్థమైతే లేదు. అయితే మరి దాన నాగేందర్ మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయిన దాన నాగేందర్ మళ్ళీ బ్యాక్ వస్తాడని ఏమన్నా సంకేతాలనో ఏమో తెలియదు ఇటు బీఆర్ఎస్ వాళ్ళకి. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు సేమ్ రెస్పాండ్ అయ్యారు, ఒకటే కామెంట్ చేసిండ్రు. పోయిన వాళ్ళు, మోసం చేసి పోయిన వాళ్ళు మళ్ళీ కాలు మొక్కి బీఆర్ఎస్కి వస్తాం, వెనక్కి వస్తాం ఉంటూ కూడా తీసుకునే ప్రసక్తే లేదని ఇద్దరు, హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ముక్త కంఠంతో మాట్లాడారు కొద్దిసేపు క్రితం. అంటే దాన నాగేందర్ మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి రానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే వీళ్ళ చర్చకి ఏమైనా వచ్చిందా, వీళ్ళ దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఏమో తెలియదు. కానీ దాన నాగేందర్ ఏందనేది, దాన నాగేందర్ పరిస్థితి అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. దాన నాగేందర్ ఏదో చేద్దాం, ఏదో అయిదామని పోతే అక్కడ ఇంకోటి అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అన్న పాటలాగా అయిపోయింది దాన నాగేందర్ పరిస్థితి. ఇప్పుడు దాన నాగేందర్ లోక్సభ నుంచి పోటీ చేయిస్తలేదు కాంగ్రెస్. ఎమ్మెల్యే పదవి ఉంటుందా, ఊడుతుందా, అది ఎప్పుడు ఊడుతుంది, తర్వాత దాన నాగేందర్ పరిస్థితి ఏందనేది మనకు ముందు ముందు తెలిసే అవకాశం ఉంటుంది. ఇంకా బీఆర్ఎస్ నుంచి ఇంకా చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేల ఆలోచన కూడా ఈ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. దాన నాగేందర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్.